అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. అన్ని రామాలయాలు కూడా భక్తులతోటి కిటకిటలాడిపోతున్నాయి. దేశంలో కూడా ఒక పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ప్రతి రామాలయం కూడా భక్తుల సందడి పెరిగింది. ప్రత్యేకంగా రాముడికి ప్రార్థనలు చేస్తున్నారు. మహిళలు కోలాటాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 500 సంవత్సరాలకు పైగా కూడా ఈ క్షణం కోసము దేశ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ జరిగేటువంటి క్రతువు ఎలా ఉండబోతుంది, రాముడు ఎలాంటి వ్యక్తి అనే అంశాలకు సంబంధించి పండితుడు ఉన్నారు సార్. ఇది ఒక మహా కార్యక్రమం లాగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లా చూసుకోవచ్చు ఈ పండుగ? మూర్తి భవించినటువంటి మూర్తి రామచంద్రమూర్తి, రామో విగ్రహం ధర్మ అని చెప్పని అన్నారు. చాలా గొప్ప కార్యక్రమం ఇది. సుమారు 500 సంవత్సరాల నుంచి నిరీక్షణ, ఎప్పుడు అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట, రామచంద్రమూర్తి ప్రతిష్ట జరుగుతుంది అని చెప్పని ఎదురు చూస్తున్నటువంటి కళ ఈ రోజున సాకారం అయింది. ప్రతి ఇంట ప్రతి ఊరు కూడా చక్కగా పండగ వాతావరణం నెలకొని ఉన్నది. ఆ రామచంద్రమూర్తి చూస్తున్నారు కదా మీరంతా కూడా. అక్కడ అయోధ్యలో జరుగుతుందని చెప్పనంటే ఇక్కడ ఎన్ఎస్పి క్యాంప్ ఖమ్మం రామాలయంలో ఎంత వైభవంగా జరుగుతుందో అది రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్ట. రామ 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 రామచంద్రమూర్తి ఎంతో గొప్పవాడు. అటువంటి కార్యక్రమం అక్కడ ప్రతిష్ట జరుగుతోంది. ఇక్కడ కూడా మనం దాన్ని పురస్కరించుకుని ఇక్కడ స్క్రీన్ ఏర్పాటు చేయటం, వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ జరిగే కార్యక్రమం ప్రత్యేకంగా చూడటం, ఆనందాన్ని అనుభవించటం. ఇటు కోలాటాలు, అక్కడ లోపల విష్ణు సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ, రామరక్షా స్తోత్ర పారాయణ, పూజలు ఇత్యాది కార్యక్రమాలు, తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భోజనాలు సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది, సంతోషదాయకంగా ఉంది. రామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్షం అందరికీ కలగాలని చెప్పని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. వాసుదేవ. మీరు చెప్పండి మేడం, రాముడు ఒక మంచి భర్తగా పేరు తెచ్చుకున్నాడు. మహిళలుగా మీరు ఎట్లా రాముడిని పూజిస్తూ ఉంటారు? మనందరికీ ఆదర్శవంతమైన దేవుడు రాముడు. దేవుడే కాదు, మానవుడు కూడా అంటారు కదా. అలా మనందరికీ ఆయన ఒక ఐడియల్. కాబట్టి రమ్యమైనది రామనామము, రమ్యమైనది రామనామం అని మా గురువుగారు మాకు చెప్తూ ఉంటారు. సో అయోధ్యలో పండగ అన్నది మేము చూడలేకపోతున్నాం, కానీ ఇక్కడ మా రామాలయంలో పండగ చూడండి. దానికి సమానంగా కాకపోయినా అంతిత్తుగా మేమందరం ప్రయత్నిస్తున్నాం. రకరకాల పూజలతోటి, కోలాటంతో, అయ్యగారి ప్రసాదంతో, భోజనాలతోటి చక్కగా అలంకరించుకొని, ముగ్గులు వేసుకొని మా రాముడిని ప్రత్యేకంగా చూపించుకోవాలి. ఇవాళ పండగ రోజు మన ఇంట్లో పండగ, అక్కడ పండగ, ఇక్కడ గుడిలో పండగ, దేశమంతా పండగ జరుపుకుంటుంది. మేము ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. జై శ్రీరామ్. మీరు చెప్పండి సార్, దేశంలో ఒక పెద్ద పండుగ వాతావరణం లాగా ఇవాళ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో హిందువుల కళ ఒక నెరవేరబోతుంది, భారతదేశ ప్రజల కళ నెరవేరబోతుంది. ఎప్పుడైనా ఊహించారా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అవుతుంది, ఇవాళ ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఎవరైనా ఊహించారా? లేదండి. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అష్టకష్టాలు పడి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ కొంతమంది నాయకుల ప్రభావంతో, కోర్టుల ప్రభావంతో మనకి భారత ప్రజలందరూ కూడా అనుకూలమైన తీర్పు ఇచ్చింది. దానివల్ల ఇవాళ మనం ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాము. ఆ బాలరాముడి యొక్క విగ్రహాన్ని ఇవాళ ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ సందర్భంగా మనం అందరం కూడా ఉత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో ఈ విగ్రహ ప్రతిష్టని వీక్షించాలని, అలాగే ఆ స్వామి యొక్క కరుణ కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇది భక్తుల అభిప్రాయం. మనం ఒకసారి దేవాలయంలో చూసుకోవచ్చు, భక్తుల తాకిడి పెరుగుతుంది. మనం ఒకసారి వీక్షించేందుకు ఈ కార్యక్రమాలను లైవ్ ద్వారా కూడా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యము. చాలా సుందరంగా కూడా దేవాలయాన్ని తీర్చిదిద్దినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. భక్తుల కోలాహలం మధ్య మాత్రం ఈ రామాలయాలు కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యము. ఇవాళ జరిగేటువంటి అయోధ్యలో ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో చాలా అనేక రకాలమైనటువంటి క్రతువు కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించుకున్న అనంతరము బాలరాముడికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా భక్తులు నెమరవేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. రాముడి తలంబరాలు అందే విధంగా కూడా
ఇది విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి వారైతేమి అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సంఘాలు కూడా ప్రయత్నం చేశాయి. ప్రతి ఇంటికి అయితే రాముడి తలంబ్రాలు అందాయి. ఆ తలంబ్రాలతోటి తమ ఇళ్లలో రామునికి కొలుస్తున్నటువంటి పరిస్థితి. అనంతరం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రామాలయాలకు వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం నుంచి.